Hey guys, what's up everybody? It's Varbhai with this Kompali. Welcome back to my YouTube ఛానల్. ఈరోజు మన ఈ వీడియో టాపిక్ ఏంటంటే డైలీ బ్లాగ్ అనమాట. ఈరోజు మొత్తం దినం ఏమేం చేస్తున్నాం అన్నీ మీకు చూపిస్తా. ప్రజెంట్ అయితే నేను మా అమ్మమ్మ కలిసి మా పక్క ఊర్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం. సో ఐ థింక్ ఎందుకు కలిసాం, లెట్స్ గో. అయిందా అంటున్నా, పోదామా? నడు మరి, ఇంకేమో లెక్కుతున్నావు. డబ్బులు ఇవ్వవా? పైచలు ఇవ్వవా? పైచలు ఇవ్వు. ఏడు మెసేత మూడు నమ్మకాలు. ఇంకేం 10 రూపాయలు చిల్లు ఇల్లు. అరే ఫోకస్ అవుతలే, ఫోకస్. చూసిరా గాయస్, నేను వచ్చినాక రెడీగా మన దమ్దం చేస్తే రెడీ అయ్యి ఇప్పుడు ఉల్టా నాకే ఎంతసేపు మస్తలాడుతావు నడువు అంటుంది. అట్లుంటుంది వీళ్ళతోని. పోజిస్తున్నా పూలకు. దేవునికి పెట్టానికా? ఓకే ఓకే, క్యారీ ఆన్. మెల్ల పోదాం, మాత్రం ఏం లేదు. మంచిగా మలాసా పూలు తెంపు. మన రుజును తీసుకుని అయితే వెళ్ళిపోదాం ఇక మనం. అయ్యప్పమ్మ చెయ్యి ఇట్లా చూపు, ఇట్లా మంచిగా బాయ్ చెప్పు. సో గాయ్స్, వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. పదండి దర్శనం చేసేసుకుందాం. ముందు గణనాథుని, తర్వాత మిగతా దేవుళ్ళని చేసుకుంటూ లాస్ట్ ఫైనల్గా వెంకటేశ్వర స్వామి దర్శనం తీసుకుందాం. అయితే దీపం ముట్టించింది ఇప్పుడే. ఓకే, క్లియర్. మన గణనాథుడు. ఓం గణేశాయ నమః. స్వామి దగ్గరికి అయితే వచ్చినాం. పార్వతీ శివార మహాదేవ కాశీక్షిత నివాసంచ కాలభైరవ మహాదర్శనం పాపవిమోచనం పరిహారం. పరమేశ్వరుడు ఆ సదాశివుడు యొక్క కరుణకటాక్షం వలనే ఈ కాలభైరవ అవతారం అనగా, మరి ఆ యొక్క బ్రహ్మదేవుడు అహంకార పూజితంబగా ఓం నమ శివ శబ్దము అనందువలన ఆ యొక్క ఆ రూపము ఆ కాలభైరవుని యొక్క పర ఉగ్రరూపం దాచి ఆ యొక్క బ్రహ్మదేవుని యొక్క 4 తలలుంటే యొక్క తలను ఆయన చిట్కనీరు గోలుతోడి ఖండించాడు. కాబట్టి ఆ అవతారము ఆ పార్వతి పరమేశ్వరి లక్ష్మీ సాగుని శక్తి సాగుని కాబట్టి ఆమె అజ్ఞానసాగని అవతారం ఎత్తి ఆయన సంహరించి అప్పటి నుంచి ఈ యావత్ ప్రపంచంలో పడిన మరి ఎక్కడ ఉన్నా కానీ శివలింగాలు, జ్యోతిర్లింగాలు, ప్రణవలింగాలు, ప్రాణలింగాలు అన్నీ కూడా శివుని ఆజ్ఞలించి సీమైన ఉంటాయి. కాబట్టి సకల చరాచర జంతుజాలమయం 84 లక్షల జీవరాశులు, 33 కోట్ల దేవతలు, ఈ సృష్టి తిథి లేయకారకుడే ఆ పరమేశ్వరుడు సదాశివుడు అఖండ స్వరుడు. కాబట్టి ఆయన అగ్నిని మనకు శివోదార్యం కాబట్టి శివనామ సంకీర్తనము, శివ సంకీర్తనము. కాబట్టి ఈ యొక్క కాలభైరవుని దర్శనం చేసుకుంటే ఏ గ్రహాలు ఉండగాని, ఏ పీడ ఉండగాని అన్ని పీడోపశాంతి మనకి ఏమేమి కోరికలు ఉంటాయి ఆ కోరిక తీసే భగవంతుడే ఆ కాలభైరవ మహాస్వామి. కాబట్టి అతని సన్నిధిలో కూడా మన లక్ష్మీదేవి ఇక్కడ నివాసమై ఉంటుంది. కాబట్టి అక్కడ కుబేరు ఉంటాడు పక్కన, మరి అక్కడ దత్తాత్రేయ స్వామి ఉంటాడు. కాబట్టి అక్కడ మనకు గ్రహాలు నవగ్రహాలు ఉంటాయి. మరా గురు కటాక్షం కావాలి, మరా శనీశ్వరుని కటాక్షం కావాలంటే అక్కడ శనీశ్వరుని స్థాపన చేసినారు. కాబట్టి మన శని పూజ మరి ఆ శనివారం రోజునే మన ప్రత్యేకంగా కేటాయించారు. ఎందుకంటే మరి ఆయన ఛాయాదేవి వరకుమారు, సూర్యభగవంతుని వరకుమారు. కాబట్టి ఆయనకు గురువు మరి ఈ యొక్క కాలభైరవ స్వామి గురుడు. కాబట్టి ఆయన ఆజ్ఞానుసారంగానే ఆ యొక్క ఆశీర్వాదం ఇచ్చి శనీశ్వరునికి మరి అప్పుడు స్నానం లేకుండే నవగ్రహాలప్పుడు. కాబట్టి ఆయనకు పూజా విధి విధానం అందుకున్నాడు. కాబట్టి ఆ యొక్క శనీశ్వరుడు ఆయనకు స్థానం ఇచ్చాడు, నవగ్రహాల 7వ స్థానం ఇచ్చాడు. కాబట్టి అందు గురించి మన 7 ప్రదక్షిణలు అక్కడ మనం అర్పించి ఆ ప్రదక్షిణ చేసి టెంకాయ కొట్టి నమస్కారం చేస్తే మన ఆ శనీశ్వరుని బాధ యొక్క తుర్కబోతుంది. కాబట్టి ఇలాంటిగా పూర్వం నుంచి, ఇప్పుడు కాదు, పూర్వం నుంచి సృష్టి ఎప్పుడైతే ఎత్తిన సృష్టి నుంచి అప్పటి నుంచి ఇంతవరకు ఆ దేవత యొక్క ప్రతిష్టాలే ఆ భగవంతుని యొక్క కోరిక మేరకే జరుగుతున్నాయి. కాబట్టి ఎందుకంటే ఆ వైకుంఠంలో కూడా ఉన్నటువంటి మన విష్ణుమూర్తి కూడా ఆయన కూడా మన అధికారం ఇచ్చేవాడు ఆ పరమేశ్వరుడు. కాబట్టి అక్కడ ఉండి ఆ యొక్క 7 లోకాలు కాదు, 7 కొండల పైన కాదు, 7 లోకాల మీద ఉండి ఆ యొక్క కలియుగం ఎప్పుడైతే ప్రారంభమైందో ఆ కలియుగం ప్రారంభమైనప్పుడే ఆయనకు అధికారం ఇచ్చాడు. కాబట్టి ఈ కలియుగం ప్రారంభంలో మానవులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా, కష్టములు రాకుండా, ఏమి పీడించకుండా సుఖశాంతులు జీవించాలి. వాళ్ళు పిల్లలు బ్యాగులు మరి సంతోషంగా జీవించాలనే ఆ కోరిక మేరకు ఆ వెంకటేశ్వర స్వామి యొక్క నామాంకితం విష్ణుమూర్తి. కాబట్టి
ఆ యొక్క కలియుగం అంతమైనంత వరకు కలియుగ వెంకటేశ్వర స్వామి అని నీకు పూజలు అందిస్తారు భక్తులు. కాబట్టి నీ యొక్క వివాహ కళ్యాణాన్ని మొత్తం అప్పు తీర్చేసే వారే నీ యొక్క భక్తులని అప్పుడు చెప్తాడు భగవంతుడు. అదే విధంగా జరుగుతున్నారు కాబట్టి సంతోషకరం. జై గురు శ్రీశైల మల్లికార్జున సాక్షిగా భగవానికి జై జై నమస్తే. భైరవ స్వామి దర్శనం అయిపోయాక శనీశ్వర స్వామి దర్శనంకి అయితే వచ్చేసినాం. ముంగట్నే మన బాస్ అవుతుండే ఇక్కడ. జై హనుమాన్. గుడి గురించి, గుడిలో ఉన్న దేవుళ్ళ గురించి, అందరి గురించి ఇంతకుముందు స్వామి అయితే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసిండు. సో ఆ ఎక్స్ప్లెనేషన్కి వీడియోలు అటాచ్ చేస్తా. ఈ స్పిరిచువల్ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నేనైతే ఫైనల్గా వెంకటేశ్వర స్వామిని కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ కనిపిస్తున్న మెయిన్ టెంపులే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. లోపలికి వెళ్ళి చూద్దాం. వచ్చిన భక్తుల కోసం అయితే వీళ్ళు ప్రతి శనివారం అన్నదానం అయితే ఏర్పాటు చేశారనమాట. ఈరోజు కూడా చేస్తారు, కాకపోతే కొంచెం వంట లేట్ అవుతుంది. సో మాకు కూడా వేరే దిక్కు వెళ్ళేది ఉంది కాబట్టి మేము కూడా వెళ్ళిపోతున్నాం. సో ఈ వీడియో కింద ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. అండ్ టిల్ దెన్ బాయ్.